ఇప్పుడు మేము ఒక విజువల్ మీకు చూపించబోతున్నాం. ఆ విజువల్లో ఉన్నదెవరో గుర్తుపట్టండి. పట్టు వస్త్రాలు తలపైన పెట్టుకుని ఈ విజువల్లో మీకు కనిపిస్తున్నది ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విజయనగరం జిల్లా పోలమాంబ సిరిమానోత్సవంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు కుటుంబంతో సహా వచ్చారు మంత్రి. పక్కనే చెక్స్ షర్ట్, మెడలో కండువాతో కనిపిస్తున్న వ్యక్తి మంత్రి కుమారుడు, పేరు పృథ్వీ. తల్లి సంధ్యారాణితో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ఫోటోలకు మీడియాకు కనిపించారు. సో చెక్స్ షర్ట్, మెడలో కండువా. సీన్ కట్ చేస్తే అప్పటిదాకా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి కుమారుడు పేకాటలో మునిగిపోయాడు. కరెన్సీ నోట్లు, పేక ముక్కలు. అక్కడే మంత్రి కుమారుడు స్వయంగా పేకాట బరిలో కూర్చుని కాయ్ రాజా కాయ్ అంటూ జూదమాడాడు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దుస్తుల్లోనే పేకాడుతూ అడ్డంగా దొరికిపోయారు. మంత్రి గారి కుమారుడి మూడు ముక్కలాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా వైరల్ గా మారింది. గిరిజనుల ఆరాధ్య దేవత పేరుతో జరిగే పోలమాంబ జాతరలో అమ్మవారి నామస్మరణ కంటే కూడా కాయ్ రాజా కాయ్ అనే శబ్దాలే ఎక్కువగా వినిపించాయి. ఇదంతా ఎవరి హయాంలో జరిగిందో తెలుసా? కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ నేతృత్వంలోనే. ఇంతకు ముందెప్పుడు పోలమాంబ జాతరలో ఇలా బహిరంగంగా పేకాట శిబిరాలు పెట్టలేదు. ఇదే మొదటిసారి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దుస్తులతోనే మంత్రి కుమారుడు పేకాట బరిలో కూర్చుని పేకాడడం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా మంత్రి కుమారుడే బరిలో కూర్చుని రాత్రంతా పేకాట ఆడితే రాష్ట్ర వ్యాప్తంగా జూదం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆడుతుంది మంత్రి కుమారుడే కాబట్టి పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గుడి బడి అన్న తేడా లేకుండా మద్యాన్ని ఏరులై పారిస్తున్న కూటమి నేతలు ఇప్పుడు మూడు ముక్కలాటను కూడా జోరుగా ఆడించేస్తున్నారు. ఒక రెండు కాంట్రాస్ట్ ఫోటోలు చూస్తున్నాం. ఒకవైపు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, మరొక వైపు పేకాట ఆడుతున్న దృశ్యం. మంత్రి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రవీందర్ జాయిన్ అవుతున్నారు. రవీందర్, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది ఈ విజువల్లో మనకి చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది. ఎక్కడ చూసినా జూదం, పేకాట క్లబ్లు. మంత్రి తనయుడు కూడా దానికి అతీతం కాదు. ఆయన స్వయంగా ఆడుతున్నారా? అదంతా కూడా ఆయన నేతృత్వంలోనే జరుగుతోందని చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న వివరాలేంటి? వచ్చిన తర్వాత నుంచి గడిచిన ఈ 19-20 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కూడా అనధికారికంగా పేకాట క్లబ్బులు పెద్ద ఎత్తున వెరిశాయి. ఆ నేపథ్యంలో మంత్రుల ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే ఈ మొత్తం కార్యక్రమాలు గడిచిన కొంతకాలంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వ వైపు నుంచి కనీసం ఎలాంటి స్పందన కనపడటం లేదు. లోకల్గా ఉండేటువంటి పోలీసులు కూడా లంచాలు ఇవ్వడం ద్వారా వారు కనీసం దాడి చేసి పట్టుకునేటువంటి పరిస్థితి కూడా కనపడటం లేదు. ఈరోజు మంత్రి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ ఏకంగా అక్కడ అమ్మవారి జాతరలోనే పాల్గొనడంతో పాటు కానీ అమ్మవారికి సమర్పించినటువంటి దుస్తులతోనే పేకాట ఆడుతూ దొరికాడంటే అసలు ఎంత బరి తెగించారు, ఎంత అహంకారంతో మంత్రులు వారి కుమారులు ప్రవర్తిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల మనం చూసాం మంత్రి సంధ్యారాణి అసలు మొదటి నుంచి కూడా అత్యంత వివాదాస్పదంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లలు తీవ్రంగా జ్వరాలను బారిపడుతున్నారు, చనిపోతున్నారు అనేటువంటి ఒక విషయాన్ని మంత్రి దృష్టికి విలేకరులు తీసుకొస్తే నేనేం చేయాలి అంటూ ఆమె మాట్లాడడంతో పాటు ప్రతి హాస్టల్లో నేనేమన్నా కాపలా ఉండాలా అంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలను కూడా మనం చూసాం. అప్పట్లోనే రాష్ట్రం అసలు ఎలాంటి వారికి మంత్రి పదవులు ఇచ్చిందంటూ చెప్పుకునే పరిస్థితి. ఎలాంటి బాధ్యత లేని మంత్రులు ఉన్నారు కాబట్టి వారి కుమారులు కూడా ఇప్పుడు పేకాటాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. పృథ్వీ ఒక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల సంక్రాంతి సందర్భంగా మొత్తం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున పేకాట జోదం అనేది కొనసాగుంది. నిజానికి చూస్తుంటే రానున్న రోజుల్లో ఈ పేకాట అనే కార్యక్రమం, ఈ జోద క్రీడలు అన్నింటిని కూడా రాష్ట్ర అధికారిక క్రీడలుగా కూటమి ప్రభుత్వం ప్రకటిస్తుందేమో అనేటువంటి ఒక భయాందోళన కూడా సామాన్య ప్రజలకు కలుగుతుంది. ఎందుకంటే ఈ స్థాయిలో పోలీసు అధికారుల సమక్షంలో, ఎమ్మెల్యేల సమక్షంలో, మంత్రుల సమక్షంలోనే వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరగడం ఒక ఎత్తు అయితే, ఏకంగా అమ్మవారికి సంబంధించి అత్యంత పవిత్రంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు భావించేటువంటి పోలమాంబ జాతరలోనే ఈ కార్యక్రమం జరగడం, మంత్రి కుమారుడే ఈ కార్యక్రమంలో జోదం ఆడుతూ పట్టుబడినటువంటి వైనం చూసిన తర్వాత అసలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కడప జిల్లాకు సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రైట్, మా కరెస్పాండెంట్ నాయుడు కూడా జాయిన్ అవుతున్నారు. నాయుడుతో మాట్లాడదాం.
నాయుడు చెప్పండి. చూస్తున్నాం, మనకి విజువల్లో చాలా క్లియర్ కట్గా కనబడుతోంది. ఒకవైపు పట్టు వస్త్రాలు సమర్పించడం మనకు చూస్తున్నాం, అదే దుస్తులతోటి మళ్ళీ పేకాట ఆడుకోవడం కూడా కనిపిస్తోంది. అసలు జాతరల్లో ఇటువంటి చోట్ల పోలమాంబ జాతర అంటే చాలా పవిత్రంగా జరుగుతుంది. అటువంటి ప్లేసుల్లో ఆఖరికి కోడి పందాలు జరుగుతుంటే అక్కడ జూదం, ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ఒక వాతావరణం. ఏదైనా చిన్నపాటి జాతర జరుగుతోంది అంటే అక్కడ పేకాట కనిపిస్తోంది. బిందు, కూటమి నాయకుల కుమారులకు దేవుడన్నా భక్తి లేదు, పెద్దలన్నా గౌరవం లేదు. ఇష్టానుసారంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చిపోతున్నారు. సాక్షాత్తు మంత్రి సంజయ్ రాయ్ కుమారుడు పృథ్వీ ఆధ్వర్యంలోనే పేకాట శిబిరాలు వెలిసాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పృథ్వీ ఆధ్వర్యంలోని 3 ముక్కలు అలాగే 6 నోట్లు అన్న రీతిలోని మన్యం జిల్లాలోని పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. పేకాటను ప్రోత్సహించడమే కాకుండా స్వయంగా ఆయన ఆ పేకాటలో కూర్చొని పేకాటను ప్రోత్సహించే విధంగా ఆయన వ్యవహరించారు. ఇప్పుడు ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలమాంబ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ అదే బట్టలతో వచ్చి ఈ పేకాటలో పాల్గొన్నారంటే వారికి భగవంతుని మీద ఎంత భక్తి ఉన్నదనే విషయం మనకి స్పష్టమవుతుంది. ఈ గతంలోనూ కూడా పృథ్వీ మీద అనేక వివాదాలు తలెత్తాయి. ఒక మహిళను వేధించారనే ఆరోపణల సంగతి ఇంకా మర్చిపోకముందే మళ్ళీ ఈ పేకాట శిబిరాలను ఏర్పాటు చేశారు. సంక్రాంతికి రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఈ పేకాట కానీ, గుండాట కానీ, లేదంటే కోడి పందాలు కానీ, రికార్డింగ్ డ్యాన్సులు కానీ ఇప్పటికీ కూడా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్నాయి అన్నదానికి నిదర్శనము ఈ మన్యం జిల్లాలో జరుగుతున్న పేకాటలే దీనికి నిదర్శనంగా మనం చెప్పవచ్చు. అంటే పోలీసు ఇంత యథేచ్ఛగా పేకాట జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. కనీసం అటువైపు వెళ్ళి వాటిని ఆపే సాహసం కూడా చేయలేదు. అంటే ఇదంతా కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి కుమారుడి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి కనీసం అటువైపు వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. సంక్రాంతి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా కోడి పందాలను, పేకాటను, గుండాటను, అలాగే కోడి పందాలను, రికార్డ్ డ్యాన్సులను ప్రోత్సహించారు. ఆ 3 రోజుల వరకే జరుగుతాయని అనుకున్నప్పటికీ కూడా ఈ నెల రోజుల పాటు ఇదే తరహాలోని ఈ కోడి పందాలను కానీ, పేకాటను కానీ, గుల్లాటను కూడా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళి మళ్ళీ అదే బట్టలతో తిరిగి వచ్చి పేకాట ఆడారంటే వారికి దైవం పట్ల ఎంత భక్తి ఉందనే విషయం అయితే మనకి స్పష్టమవుతుంది. సోషల్ మీడియాలోని పెద్ద ఎత్తున ఈ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఆయన పేకాటను ప్రోత్సహించడమే కాకుండా పేకాటలో కూర్చొని ఆడనంటూ అనే విధంగా ఆయన అక్కడ మాట్లాడిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పేకాట శిబిరానికి విజయనగరం, మన్యం జిల్లాతో పాటు అటు ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున పేకాట రాయిలు వచ్చి ఈ జూదంలోని పాల్గొన్నారు. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అయినప్పటికీ కూడా పోలీసులు దీన్ని ఎక్కడా కూడా నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మంత్రి కుమారుడు కాబట్టి, మంత్రి కుమారుడు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి ఈ పేకాటల వైపు పోలీసులు వెళ్ళే సాహసం చేయలేదు, వాటిని ఆపే ధైర్యం కూడా చేయలేదు. అయితే ఈ సంక్రాంతికి ముందు మాత్రము పోలీసులు కానీ ఎక్కడా కూడా కోడి పందాలు జరగవు, పేకాటలు జరగనీయము అంటూ చెప్పినప్పటికీ కూడా అవన్నీ కేవలం మాటలకే పరిమితమయ్యాయి. మరోవైపు జూదాన్ని ప్రోత్సహించవద్దని చెప్పి హైకోర్టు స్పష్టమైన ఆదేశం ఇచ్చినప్పటికీ కూడా కూటమి నేతలు ఎక్కడ వాటిని పట్టించుకునే దాఖలాలు లేవు. ధైర్యంగా యథేచ్ఛగా పోలీసుల కళ్ళ ముందే ఈ పేకాటలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా అటువైపు వెళ్ళే సాహసం కూడా చేయలేదు. బిందు, రైట్ నాయుడు, చూస్తున్నాం ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ కల్చర్ ఇది వరకు ఉండేదా? వరుస వివాదాలు సంధ్యారాణి పైనగా ఆయన కుమారుడు కూడా కొంత షాడో వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారు. ఆమె వ్యవహారాలన్నీ కుమారుడే చూసుకున్నాడనే ఒక వివాదం కూడా ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా. ఆయనే స్వయంగా ఇదంతా ప్రోత్సహించడం ఏం జరుగుతోంది ఉత్తరాంధ్ర జిల్లాలో? బిందు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సంక్రాంతి అంటే సాంప్రదాయబద్ధంగా ఎద్దుల పందాలు కానీ, గుర్రాల పందాలు కానీ, లేదంటే ముగ్గుల పోటీలు కానీ ఒకప్పుడు జరిగేవి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కృతిని మొత్తం మార్చేశారు. ఎప్పుడూ లేని విధంగా బట్టలు విప్పి డాన్సులు వేయించడం కానీ, పెద్ద ఎత్తున జూదాన్ని ప్రోత్సహించడం కానీ, లేదంటే పేకాటలను బహిరంగంగా ఏర్పాటు చేయడం కానీ, ఉభయ గోదావరి జిల్లాలకు మించి కోడి పందాలు నిర్వహించడం కానీ, కోట్లాది రూపాయలు ఈ పందాల సందర్భంగా చేతులు మారడం వంటి ఒక విష సంస్కృతికి బీజాన్ని కూటమి ప్రభుత్వం వేసింది. గతంలో ఎన్నడూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి పందాలు కానీ, ఇటువంటి పేకాట కానీ జరిగిన దాఖలాలు లేవు. ఏదైనా సంక్రాంతి పండగ అంటే కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా పండగను జరుపుకునేవారు. దూర ప్రాంతాల నుండి వచ్చేవారు చుట్టాలు కానీ, బంధువులు కానీ ఉంటే ఏదైనా పండగను ఒక పెద్దల పండగగా భావించి ఎంతో ఆనందంగా జరుపుకునేవారు. సాయంత్రం పూట ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటే వెళ్ళి చూసే సందర్భం అయితే మనకి ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనిపించదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది కానీ, ఈ ఏడాది కానీ
పూర్తిగా ఈ సంస్కృతికి ఈ సంక్రాంతి అనే పండగకు అర్థాన్ని మార్చివేశారు. సంక్రాంతి సంబరాల పేరు చెప్పి బూత్ సంబరాలుగా రికార్డింగ్ డ్యాన్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సంబరాలు చూసేందుకు వచ్చిన వారు కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి మనకి కనిపించింది. సాక్షాత్ హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాయిక్రాపేట నియోజకవర్గంలో కూడా ఉభయ గోదావరి జిల్లాలను మించి రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ పందాలు నిర్వహించారు. అలాగే పక్కనే ఉన్న ఎలమంచి నియోజకవర్గం నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఇప్పటికీ కూడా ఈ పేకాట్లు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనే విషయం అయితే మనకి స్పష్టమవుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమను అడిగేవారు ఎవరూ లేరన్న ఒక ధైర్యంతో కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ లేదంటే వారు కుమారులు కానీ యథేచ్ఛగా విచ్చలవిడిగా జూదాన్ని కానీ మద్యాన్ని ప్రోత్సహించడం కానీ బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మడం వంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్న వారికి చట్టాలంటే లెక్కలేదు, దేవుళ్ళంటే భక్తి లేదు, పెద్దలంటే గౌరవం లేదు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమను అడిగేవారు లేదన్న ధీమాతోని ఇష్టానుసారంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బిందు రైట్ నాయుడు, చూడొచ్చు గుడి ప్రాంగణం, అక్కడ జరిగే జాతర, వేల మంది భక్తులు వస్తారు. వాళ్ళందరూ కూడా ఒక భక్తి వాతావరణంలో గడపాలనే ఉద్దేశంతో వస్తారు. అటువంటిది ఏమీ లేకుండా లేకపోతే కాస్త డిస్టెన్స్లోనే ఇలాంటి పేకాట శిబిరాలు కనిపించడం అనేది ఇటీవలి కాలంలో చాలా కామన్ అయిపోయిన పరిస్థితి. ఇది ఒక్కటి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. అక్కడ కూడా జూదం వేరే రాష్ట్రాల నుంచి తెచ్చి మరీ కూడా ఆడిస్తున్న పరిస్థితులు ఈరోజు ఉదయం కూడా చూసాం. పేకాట శిబిరం, పైగా మాకు కోర్టు పర్మిషన్లు ఉన్నాయని చెప్తున్నారు. బిందు క్యాసినో వంటి సంస్కృతిని సంక్రాంతి సందర్భంగా అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా వంటి జిల్లాల్లోని బహిరంగంగా ఏర్పాటు చేశారు. అటువంటి సంస్కృతిని ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఇప్పుడు పాకిస్తున్నారు. ఎక్కడైనా ఒక దేవాలయం ఉందంటే దేవాలయానికి దూరంగా మందు షాపులు ఉండడం కానీ, పేకాటలు ఆడించడం కానీ, కోడి పందాలు నిర్వహించడం కానీ ఎక్కడో ఊరికి దూరంగా ఎప్పుడైనా జరిగితే పోలీసులకు కంటిపడకుండా. కానీ కూటమి నేతలు మాత్రము గుడి బడి అనే తేడా లేదు. గుడి బడి అని తేడా లేకుండా అక్కడ గుడి పక్కని బడి పక్కనే మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే బెల్ట్ షాపులు పెడుతున్నారు. అక్కడే పేకాటలు ఆడిస్తున్నారు. ఆ దగ్గరలోనే కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా అధికార అండతో కూటమి నేతలు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. ఇది ప్రజల దృష్టిలో మనం చెడ్డ అయిపోతామని తెలిసినప్పటికీ కూడా అటు సాంప్రదాయాలను కానీ మన సంస్కృతులను కానీ కాలరాస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి సంబరాల పేరుతో ఉత్తరాంధ్రలో ఒక విష సంస్కృతికి బీజం వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతంలో ఎన్నడూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంత విచ్చలవిడిగా పేకాటలు కానీ లేదంటే గుండాట కానీ కోడి పందాలు కానీ నిర్వహించిన దాఖలాలు అయితే లేవు. ఎప్పుడైనా సంక్రాంతి అంటే ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా లాంటి జిల్లాలో కోడి పందాలు జరిగేవి. కానీ వాటికి మించి 24 గంటలు రాత్రి పగలు అనే తేడా లేకుండా కోడి పందాలు నిర్వహించారు. అలాగే పేకాటలు నిర్వహించారు. బట్టలు ఇప్పించి రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేయించారు. అలాగే గుండాటను కూడా ప్రోత్సహించారు. ఎక్కడైతే కోడి పందాలు జరుగుతున్నాయో అక్కడే 24 గంటలు కూడా మద్యాన్ని అందుబాటులో ఉంచి ప్రజల ఒక బలహీనతతో సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారు. సంపద సృష్టిస్తామన్న ప్రభుత్వ పెద్దలు ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని కోట్లాది రూపాయలు సంపాదించడం జరిగింది. మరోవైపు పందాలను ప్రోత్సహిస్తూ జేబులో గుళ్ళను ప్రోత్సహించారు. ఈ పందాల పేరు చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన సంబంధించిన నేతలు కానీ కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు తప్పితే సామాన్య ప్రజలకు ఈ సంక్రాంతి సంబరాల వల్ల కానీ ఈ పేకాట గుండాట వల్ల కానీ ఒరిగిందైతే ఏమీ లేదు. గతానికి భిన్నంగా ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త విష సంస్కృతి ఉత్తరాంధ్ర ప్రాంతంలో చేసే ప్రయత్నం సంబంధాలు ఉన్నాయా? ఖచ్చితంగా బిందు ఆయన పేకాట శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన కూడా పేకాటలో పాల్గొని పేకాటను ప్రోత్సహించే విధంగా ఉన్న వీడియోలు అయితే బయటకు వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియోలు పెద్దగా వైరల్ అవుతున్నాయి. సాక్షాత్ ఒక మంత్రి కుమారుడు ఈ విధంగా వ్యవహరించడం ఏంటి, ఇంత విచ్చలవిడిగా పేకాటను ప్రోత్సహించడం ఏంటి అనే చర్చ అయితే ఉత్తరాంధ్ర ప్రజల్లో అయితే జరుగుతుంది. గతంలో చాలామంది మంత్రులు ఉన్నారు, చాలామంది మంత్రులు కుమారులు కూడా రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఇంత బహిరంగంగా పేకాటను ప్రోత్సహించింది లేదంటే స్వయంగా భగవంతుని దర్శించుకొని వచ్చి ఇలాగ పేకాటలో కూర్చున్న దాఖలాలు అయితే లేవనే సంగతిని అయితే గుర్తు చేస్తున్నారు. కూటమి నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు
రూపాయలు లక్షలాది రూపాయలు సంపాదించాలన్న ఒక ఆశతో ఇటువంటి జూదాన్ని కానీ మద్యాన్ని కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించారని చెప్తున్నారు. నిజంగా పోలీసులకి తెలిసే ఈ కార్యక్రమం కూడా జరిగిందంటున్నారు. కాబట్టి మంత్రి కుమారుడు కావడంతో పోలీసులు అటువైపు వెళ్ళడానికి సాహసం చేయలేకపోయారు. ఎంత యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు అక్కడికి వెళ్ళలేదు. ఆ పేకాటను ఆపే ధైర్యం కూడా చేయలేకపోయారు. ఎవరైనా సామాన్యులు సరదాగా ఎక్కడైనా కోడి పందాలు నిర్వహించినా లేదంటే ఎక్కడైనా చిన్న చిన్న పేకాటలు ఆడుకున్నా పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేస్తారు, వారిని అరెస్ట్ చేస్తారు. కానీ పెద్దల విషయానికి వచ్చేటప్పటికీ అవేమీ వారి కంటికి కనిపించలేదు, అటువైపు కన్నెత్తి చూడడం లేదు. చట్టాలన్నీ సామాన్యులకు మాత్రమే వర్తిస్తున్నాయి, చట్టాలు మాత్రము కూటమి నాయకులకు వర్తించడం లేదు. చట్టాలను వారు చుట్టాలుగా చేసుకుని యథేచ్ఛగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నప్పటికీ కూడా పోలీసులు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. వారి మీద ఒత్తిడి తెచ్చి అటువైపు రావద్దని చెప్పి పోలీసులు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరైనా తమ మాట వినకపోతే వారిని బదిలీ చేస్తామని కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చేసేది ఏమీ లేక పోలీసులు కూడా అక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసినప్పటికీ కూడా అటువైపు వెళ్ళే ధైర్యం చేయలేకపోతున్నారు. బిందు. రైట్ నాయుడు. మా కరెస్పాండెంట్ రవీందర్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. రవీందర్తో మాట్లాడదాం. రవీందర్, చెప్పండి, గుమ్మడి సంధ్యారాణి పైన వరుస వివాదాలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పృథ్వీ కూడా ఆ వ్యవహారాలు అన్నింటిలో కూడా మనకు కనిపించాడు. అయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు ఉండవు. ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ జరుగుతున్నా కూడా రెస్పాండ్ కాని పరిస్థితి టీడీపీ అధిష్టానం నుంచి ఉంటోంది. ఖచ్చితంగా బిందు, ఎందుకంటే పృథ్వీ ఒక్కడే కాదు, మంత్రి గుమ్మడి సంధ్యారాణి చుట్టూతో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఇదే విధంగా వివాదాలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు పృథ్వీ ఇప్పుడు పేకాట ఆడుతూ దొరికినటువంటి పరిస్థితి అయితే ఆమె పిఏ సతీష్ మీద ఇటీవల అనేక కేసులు కూడా నమోదయ్యాయి. అక్కడ వచ్చినటువంటి ఉద్యోగం కోసం వచ్చినటువంటి ఒక మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించడంతో పాటు తిరిగి ఆమె బాధితురాలు కంప్లైంట్ చేస్తే తిరిగి ఆమె మీదే కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. చివరికి అరెస్ట్ కూడా చేశారంటే గుమ్మడి సంధ్యారాణి ఏ స్థాయిలో తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆమె కారు డ్రైవర్ హరికుమార్ కూడా ఎదురుగా వస్తున్నటువంటి ఒక వెహికల్ని ఢీకొట్టి ఆ తర్వాత ఆ వెహికల్లో ఉన్నటువంటి వారే మద్యం సేవించారంటూ తప్పుడు ఫిర్యాదు చేసినటువంటి సంఘటనలు కూడా గతంలో చోటు చేసుకుని, అయితే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ కారు డ్రైవ్ చేసిన వారు కూడా దాంట్లో ఆ కారు డ్రైవింగ్ చేసినటువంటి వారు మద్యం సేవించేవారు కాదని తెలిసినప్పుడు కూడా ఇదే విధంగా వ్యవహరించారంటే అసలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ స్థాయిలో ఆ అధికార మదంతో వీరంతా వ్యవహరిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పృథ్వీ చేసినటువంటి కార్యక్రమాన్ని కేవలం పేకాట ఆడుతూ దొరికాడనే ఒకటే కాదు, హిందూ ధర్మం మీద దాడి జరిగిందని కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అత్యంత పవిత్రంగా భావించేటువంటి పోలమాంబ జాతరలో పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత అదే దుస్తులతో వచ్చి మళ్ళీ పేకాట ఆడుతూ దొరికారంటే అసలు హిందూ ధర్మం అంటే లెక్కలేనితనాన్ని కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. గడిచిన కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, విగ్రహాలకు జరుగుతున్నటువంటి అపచారాలు కానీ, ఇవన్నీ చూస్తుంటే ఏ స్థాయిలో హిందూ ధర్మం మీద దాడి జరుగుతుందో మనం ఊహించవచ్చు. ఇప్పుడు పృథ్వీ పేకాట ఆడుతూ దొరికినటువంటి పరిస్థితే కాదు, మంత్రిగా ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లి నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏకంగా పేకాట ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ నియోజకవర్గంలో స్టిల్ ఈ రోజుకి ఈ క్షణం కూడా పెద్ద ఎత్తున పేకాట జరుగుతుంది. కానీ ఆ వైపు పోలీసులు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. విజయవాడ పక్కనే నూజివీడి దగ్గర ఉన్నటువంటి ఒక పేకాట క్లబ్లో అయితే ఇటీవల స్థానికులు ఫిర్యాదు చేస్తే పోలీసులు రైడ్ చేస్తే 250 మందిని ఆ రోజు అరెస్ట్ చేశారు. అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, జనసేన కార్యకర్తలే ఉన్నారు. అయినప్పటికీ వారిని మీడియా ముందు ప్రవేశపెట్టకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అయితే ఈ కేసు సంబంధించి మేము పేకాట ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆ పేకాట క్లబ్ నిర్వాహకులు ఏకంగా హైకోర్టు కూడా వెళ్ళారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే రాష్ట్రంలో పేకాట అనేది ఒక రాష్ట్ర క్రీడగా ప్రభుత్వం గుర్తించిందేమో అనేటువంటి ఒక అనుమానం కలిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా అనధికారికంగా పేకాట క్లబ్బులు వెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చిగులూరుపేట నియోజకవర్గంలో అయితే హైవే పక్కనే ఒక క్లబ్లో ఏకంగా పేకాట ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ 2 నుంచి 5 కోట్ల రూపాయల వరకు వారికి ముడుపులు అందిస్తే ఏ విధంగా ఆడవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా పృథ్వీ కూడా పోలమాంబ జాతరలో పాల్గొని అక్కడ పేకాట ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ నిజానికి పేకాట ఆడిస్తుంది, అక్కడ శిబిరాలను ఏర్పాటు చేసిన కూడా పృథ్వీ అనేది తేలింది. చివరికి ఆయన కూడా పేకాట ఆడుతూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా లక్షలాది రూపాయలు అక్కడ చేతులు మారుతున్న పోలీసులు పట్టించుకున్నటువంటి పరిస్థితిని చూస్తుంటే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ సామాన్య ప్రజల్లో కూడా కలుగుతూ ఉంది. బిందు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.